స్టూడియోలో వంటింట్లోనే ఉందన్నమాట. అంటే మన కూపట్లోనే ఉందిగా. ఏమ్మా, గుళ్ళో గోవర్ధనం కనిపించగానే నువ్వెందుకు అదోలా అయిపోయావు? నాకు ముందు నుంచి వాడి మీద అనుమానంగానే ఉంది. మా నాన్న హత్యకి వాడికి సంబంధం ఉందేమోనని. లేదు బాబు, ఆ రోజు నేనేమి చూడలేదని చెప్పానుగా, నాకేమి జ్ఞాపకం లేదని చెప్పానుగా. పోనీ ఇంకేదైనా గుర్తు చేసుకుని చెప్పగలవా? హలో, స్పృహ వచ్చిందా? వచ్చేస్తున్నాను. లత, లత, లత. వేణు, ఏమిటి? ఎందుకలా ఉన్నావు? వేణు, ఏమిటి రాక్షసత్వం? నీ తండ్రి కూతుళ్ళు ఆడుతున్న నాటకం కంటే ఇది నీచమైన పనే? వేణు, గోవర్ధన్ రావు నీకు బాబాయ్ కాడు, నాన్న. అయినా లోకం కోసం కన్న తండ్రిని బాబాయ్ అని ఎందుకు పిలుస్తున్నావు? చెప్పు. ఆస్తి కోసం కాదు, మాధవికి అన్యాయం చేసి ఆమె ఆస్తి కాజేయాలని మీ తండ్రి కూతురు పథకం వేసుకున్నారు కదా. వేణు, నిజంగా నాకేం తెలీదు. లత, నిజం చెప్పు. నీ కథ విని జాలిపడి తాళి కట్టకపోయినా నీకు భర్తగా నటిస్తున్నాను. చెప్పు, ఎందుకు నన్ను ఇంటికి రప్పించావు? ఎందుకే నాటకం ఆడుతున్నావు? దానికేం తెలియదు వేణు. ఇదంతా మా బాబాయ్ కుట్ర. నా ఆస్తి కోసం నన్ను తన కూతురుగా, లతను తన అన్న కూతురుగా మా బాబాయే ప్రచారం చేశాడు. గోవర్ధన్ రావు స్పీకింగ్. హలో, నేనండి అనసూయని మాట్లాడుతున్నాను. డేవిడ్ పరిస్థితి ఎలా ఉంది? అతను కళ్ళు తెరిచాడు సార్. ఇవాళ రేపు మాట్లాడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. జాగ్రత్త, ఏమన్నా తేడా జరిగితే వెంటనే నాకు తెలియజేయి. బాబు, బాబు, అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయాయి. మనమే అసలు విషయం తెలుసుకోలేకపోయావు. కుంపట్లో పడిపోయావు. ఏం జరిగిందో సరిగా చెప్పవయ్యా. మీ కన్న కూతురు లతమేనని అందరికీ తెలిసిపోయింది. అంతేకాదయ్యా, లతమ్మ పెళ్లి కూడా బూటకమే. వాళ్ళు అసలు పెళ్లి చేసుకోలేదు. అలాగా? వేణు అంటే పాప పడి చస్తుందన్నావు కదా? అవునయ్యా, వేణు అంటే దానికి పంచి ప్రాణాలు. పాపని వెంటనే ఇంటికి తీసుకురా. ఎందుకు అని అడగొద్దు. నేనిప్పుడు ఒక యజ్ఞం తలపెట్టాను. దానికి బలి పశువు కావాలి కదా, అందుకోసం. నా మాటని లోపలికి రామ్మా. రాను, అదవుతో అర్ధాంతరంగా వచ్చింది. నా వేణు ఎత్తుకుపోయింది. నా వాడిని తెచ్చివన్నా. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు మోజు పడ్డారు, వెళ్ళిపోయారమ్మా. కాదు, నా వేణు చాలా మంచోడు. అదే మందట్టు ఎత్తుకుపోయింది. అవన్నీ నీకు ఇచ్చిద్దాం గాని నా మాటని రా, లోపలికి వచ్చి ముద్దు తిను. నాకొద్దు, నేను తిన్ను. వేణు వచ్చి పాపాన్ని పిలవకపోతే నేను గంగలో దూచేస్తాను. ఓరి దేవుడా, దీంతో ఎట్ట సచ్చేదిరా. ఈ సుబ్బిగాడు ఎప్పుడు ఇంతే, ఎన్ని బట్టలు తగలబెడతాడు. బాగున్నావా పార్వతమ్మ? ఏమిటలా అయిపోయా? ఓహో, చెప్పా పెట్టకుండా వచ్చానేనే. ఏం చేయమంటావు? పరిస్థితులు అలాంటివి. నువ్వెలాగో నాకు మర్యాద చేయవని నాకు తెలుసు. అయినా ఏం పర్వాలేదు. అరే, బంగారం లాంటి చొక్కా పాడైపోయింది పార్వతమ్మ. ఆ చొక్కాదే ఉందలే, బంగారం లాంటి నీ జీవితమే నాశనం అయిపోయింది. లాయర్ గారి బ్రతికున్న రోజుల్లో ఎంత ముచ్చటగా ఉండేదానివి పార్వతమ్మ. మొహానంత పొట్టు, మెడ నిండా నగలు, పట్టు చీర కట్టుకుని మహాలక్ష్మిలా ఉండేదానివి. ఈ పరిస్థితికి నేనే కారణమని నాకు తెలుసు. నీకు జరిగిన ఈ అన్యాయానికి
నేను ఎంత కుమిలిపోయానో ఎంత పశ్చాత్తపడ్డానో నువ్వు చెప్పినానమ్మా. అయినా నువ్వు అనొచ్చు పోయిన ప్రాణాలు తీసుకురా. నిజమే, తీసుకురాలేను. కానీ ఒక్క మాట మాత్రం నిజం, మీ ఇంట్లో ఇంకెవరి ప్రాణాలు తీసుకోను. ఇది భయ మనలో మన మాట. మొన్నీ మధ్య నీ పెద్ద కొడుకు తండ్రి నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. తండ్రి ఆశయాలే పుణికిపుచ్చుకున్నట్టున్నాడు. తండ్రి న్యాయం కోసం పోరాడితే కొడుకు న్యాయం చట్టం అంటూ ఆరాటపడుతున్నాడు. నీ పెద్ద కొడుకును చూస్తే ముచ్చటేస్తోంది పార్వతమ్మ. కానీ తండ్రిలాగే ప్రాణాలు పోగొట్టుకుంటాడేమోనని నీ మొహం చూసి నేను ఆ పంచాయతీ. నువ్వు చేసిన త్యాగం నాకు ఇంకా గుర్తుంది. నా కోసం ఆ రహస్యాన్ని ఇన్నేళ్లుగా నీ గుండెలో దాచుకున్నావు. అందుకు ప్రత్యుపకారంగా నీ పిల్లలిద్దరినీ నీకు ఇద్దామనుకుంటున్నా. నిజంగా చెప్పు, నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. చెప్తాను, కానీ ఒక షరతు. డేవిడ్ అనే నా మనిషి నీ పెద్ద కొడుకు దగ్గర ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న నా మనిషి నాకు అప్పగిస్తే నీ పిల్లలిద్దరినీ పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాను. బాగా ఆలోచించు. ఇందుకు ఒప్పుకుంటే నా ఓల్డ్ బిల్డింగ్ ఎక్కడుందో నీ పెద్ద కొడుకు తెలుసు. అక్కడ కలుసుకుంటాను. అక్కడికి నువ్వు కూడా వస్తే మంచిది. ఓకే, వస్తా. చెప్పిందంతా అర్థమైందిగా? వేణు నీ మెళ్ళో తాళి కట్టాలంటే ఇదొక్కటే ఉపాయం. నువ్వు ఈ పని చేయగలిగితే నీకు 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తాను. డబ్బెవడే కావాలి బే? ఆ నా మెళ్ళో తాళి కడితే చాలు. పనేమిటో చెప్పు. అలాగే, ఇదిగో చూడు, ఈ కత్తి చూడు, నాటకాల్లో ఉపయోగిస్తారే అలాంటిది. దీంతో పొడుచుకున్న ఏమీ కాదు. ఇదిగో చూడు. వాళ్ళిద్దరు ఎక్కడ? మరేం పర్వాలేదు, షికార్కి వెళ్ళారు. చూడు, దీనిలో దూది పెట్టి ఎర్రసిర కలిపి వస్తాం. వేణు షికార్ నుంచి రాగానే నువ్వు అతనితో తగువ పెట్టుకో. పెళ్లి చేసుకోకపోతే పొడుచుకు చస్తానని బెదిరించు. లొంగకపోతే పొడుచుకుని కింద పడిపో. మిగతా నాటకం మేము ఆడతాం. ఎవరికి బంధం? అరే ఓ యమ్మ తల్లో తేలాలి ఈ రోజుతో. అరే ఓ కొంటె కృష్ణ తేలాలి ఈ రోజుతో. నేనా నువ్వా, ఎవరే పెళ్ళం ఎవరే సవతి, ఎవరికి సొంతం ఎవరికి బంధం? అరే ఓ యమ్మ తల్లో తేలాలి ఈ రోజుతో. అరే ఓ కొంటె కృష్ణ ఈ రోజుతో. పుట్టిన నాడి ముద్దుల గుమ్మే నా పెళ్ళామని పుట్టాను. పుట్టక మునుపే చేపట్టాలని తాడిని కూడా తెచ్చాను. పుట్టిన నాడి ముద్దుల గుమ్మే నా పెళ్ళామని పుట్టాను. పుట్టక మునుపే చేపట్టాలని తాడిని కూడా తెచ్చాను. రాధల్లే వచ్చి చేరి రుక్మిణల్లే మారింది. నా కోసం పూజలెన్నో చేసి నన్ను పొందింది. ప్రేమను నాకు నేర్పింది, పెన్నిధిలాగా వెలిసింది. సర్వం నాకే ఇచ్చింది, స్వర్గాలన్నీ చూపింది. ఎవరికి సొంతం ఎవరికి బంధం?
నైటంతా ప్రేమే ఉంటే ఉండవు క్షణమైన అరే ఓయమ్మ తల్ల తేలాలి ఈ రోజుతో అరే ఓ కొంటె కృష్ణ తేలాలి ఈ రోజుతో నేనా నువ్వా ఎవరే పెళ్ళాం ఎవరే సవతి ఎవరికి సొంతం ఎవరికి బంధం అరే ఓయమ్మ తల్ల తేలాలి ఈ రోజుతో అరే ఓ కొంటె కృష్ణ తేలాలి ఈ రోజుతో తమ్ముడా ఎక్కడున్నాడు? వాడు ఎలా ఉన్నాడో చెప్పమ్మా. తమ్ముణ్ణి చూస్తావా రఘు?